నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. సేవాభిలాషి శ్రేయభిలాషి హారికా కేబుల్ విజన్ వ్యవస్థాపకులు కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవ వేళ అన్నదాన సేవలు నిర్వహించిన జర్నలిస్టు మిత్రులు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేళ పట్టణంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలతో ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, సేవాభిలాషులు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ప్రారంభమైన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు. హారికా కేబుల్ విజన్ సంస్థ ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా సేవాభిలాషిగా సమాజం పట్ల బాధ్యతగా స్పందించే మంచి మనసున్న కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ సిబ్బంది శనివారం అన్నదాన సేవలను నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో శనివారం హారికా కేబుల్ విజన్ వ్యవస్థాపకులు కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని ఆ సంస్థ సిబ్బంది అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా హారికా కేబుల్ విజన్ న్యూస్ ఇన్ఛార్జ్ చొప్పర సుధాకర్ మాట్లాడుతూ సిబ్బందిని కుటుంబ సభ్యులుగా ఆదరించే మంచి మనసున్న తమ సంస్థ అధినేత శ్రీ వెంకటేశ్వరరావు సార్ నిండు నూరేళ్లు సమాజ హితోభిలాషిగా వర్ధిల్లాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, హారికా కేబుల్ విజన్ ద్వారా తెనాలి ప్రాంతానికి సుపరిచితమైన కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను ఆ సంస్థ సిబ్బంది తమ సేవా సమితి ప్రాంగణంలో అన్నదాన సేవలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తాము చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కరణం వెంకటేశ్వరరావు భుజం తట్టి ప్రోత్సహించి సహకరించారని, పరమేశ్వరుని అనుగ్రహంతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి గోపిచంద్, కోశాధికారి తారక్ సాయి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు బోడపాటి మురళి, హారికా కేబుల్ విజన్ కెమెరామెన్ నరసింహ, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు అంటారో వారి యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశేషం మరి హెచ్సివి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ కరణం వెంకటేశ్వరరావు గారికి జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క ఛానల్ మరి సిబ్బంది ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముందుగా హెచ్సివి ఛానల్ అధినేత అయినటువంటి కరణం వెంకటేశ్వరరావు గారికి మరి ఈ యొక్క సేవా సమితి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి వారి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారం ఇచ్చిన మరి సుధాకర్ గారికి కానీ వారి యొక్క స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి కరణం వెంకటేశ్వరరావు గారు మేము చేసే కార్యక్రమంలో నాకు అత్యంత ఆప్తులు. వారి సహాయం అంటూ ఎప్పుడైనా సరే ఏదైనా మహారుద్రాభిషేకం లాంటి పూజలు పెట్టినప్పుడు వారు ముందస్తుగా వచ్చి వారు కూడా సహాయం అందిస్తారు. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు గారు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి వాళ్ళందరినూ ఒక ఆఫీసులో చేర్చుకొని చక్కగా మంచి జీతాలు ఇస్తూ మమ్మల్ని పోషిస్తామన్నారు. ఎందుకనంటే ఇది ఒక ఉద్యోగం కాదు, ఆయన కుటుంబ సభ్యుల్లాగా ఎన్నో వందల మందిని ఈ ఛానల్ ద్వారా చాలామంది స్టాఫ్ని బతికిస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులని చూసుకుంటారు కానీ ఒక ఎంప్లాయీగా అయితే చూసుకోరు. మరిన్ని జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక కేబుల్ సంస్థని స్థాపించి అనేక సంవత్సరాలుగా కూడా కేబుల్ రంగంలో అనేక సంచలనాలకు తెరతీశారు కరణం వెంకటేశ్వరరావు గారు. ఎంతోమందికి ఈ ఛానల్ ద్వారా కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. ముఖ్యంగా జర్నలిస్టు సంక్షేమానికి కూడా ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఆయన ముందు వరుసలో ఉంటారు. అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయనకి మా జర్నలిస్టులు అందరి తరపున కూడా కరణం వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ ఛానల్కి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి వారందరూ కూడా ఈ రైల్వే స్టేషన్ వద్ద కుర్ర శ్రీను గారి వద్ద కూడా అన్నదాన కేంద్రం వద్ద పేదలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి సేవా కార్యక్రమం ద్వారా ఆయన జన్మదినోత్సవాన్ని నిర్వహించుకోవడం కూడా ఎంతో అభినందించదగ్గ విషయంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. కరణం వెంకటేశ్వరరావు గారికి మా జర్నలిస్టులందరి తరపున కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుతుందని, ఈ విశిష్ట కార్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర కీలకమని, ఆ విధంగా బిఆర్ అంబేద్కర్ ఆ దేశ సంపదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో వెళ్లి పూలదండలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ వాడవాడల అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రజల హక్కులు బాధ్యతలు తెలిసాయని అన్నారు.
ఆయన ఈ దేశ సంపదని, అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను జరుపుకోవడం ఈ దేశ పౌరులుగా మన బాధ్యతని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులమతాలకు అతీతమైన పరిపాలన అందించారని బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవ్ రెడ్డి, కుర్ర శ్రీను, అక్కిదాసు కిరణ్ కుమార్, కటారి హరీష్, స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న కులాలు, మతాలు, వర్గాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో తన రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని, ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాజ్యాంగం ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబడిద్దని చెప్పి ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు కూడా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద దేశంగా నిలబడటానికి ప్రధాన కారణం. అందుకే అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం, ఆయన ఈ జాతి సంపద. అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికో వర్గానికో చెందిన వ్యక్తులు. యావత్ భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఆ విలువలను కాపాడుకునే విధంగా ప్రతి రాజకీయ పార్టీ నడవాల్సిన అవసరం ఉంది. నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి సముచిత స్థానాన్ని, సముచిత న్యాయాన్ని చేసిన గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని, దాంట్లో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం. మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏ విధంగా అయితే అంటరాంతనాన్ని ఇలాంటి నిర్మూలించారో అలాంటి భారత రాజ్యాంగం రాసిన ఆయన అడుగుజాల్లోనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే కులం చూడలా, మతం చూడలా, అన్ని కులాలకి, మతాలకి ఎంతో ప్రాధాన్యంగా 50% ముఖ్యంగా మహిళలకి 50% మాకు ఒక అవకాశాన్ని కల్పించారు భారత రాజ్యాంగంలో ఉన్నట్టుగాని. ఆ విధంగానే ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. అలానే మన మాజీ శాసనసభ్యులు అన్నబత్తిగం సుకుమార్ ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతోనే ఈ రోజున మెరుగైన సేవ కూడా అందిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది వారి యొక్క రాసిన రాజ్యాంగం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి, ఈరోజు రాజకీయ పరంగా కానివ్వండి, ఎవరైనా పదవులు పొంది ఒక రాజ్యాంగ పరంగా నడుస్తున్నారంటే వారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు తీసుకొని వారి యొక్క రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా 69వ వర్ధంతి ఈ 34వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అన్నబత్తిగం సుకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా మన వాళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఇక్కడ అందరూ ఆహ్లాదకరంగా ఈ వర్ధంతి వేడుకలు చేశాము. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో. దీన్ని మూలంగా తెలిసేది ఏంటంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరూ అనుసరించి, అందరూ పాటించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని తెలియజేస్తాం. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మన తెనాలిలో స్టేషన్ సెంటర్లో స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నబత్తిగం సుకుమార్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయునికి మనం గౌరవంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆ మహనీయుని ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన చూపించిన బాటలో నడవాలని అందరినీ కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు. భాషా సంస్కృతులే జీవన విధానాలకు ప్రతిబింబాలని పలువురు సాహితీవేత్తలు తమ ప్రసంగాల్లో తెలుగు భాష ఔన్నత్యాన్ని వారిదైన శైలిలో వ్యక్తం చేశారు. శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు శనివారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చందు సుబ్బారావు అధ్యక్షతన తెలుగు భాషా సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజానికి మెరుగైన సాహిత్య సేవలు అందించిన గొప్పవారి జీవితాలను నేటి తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాల హృదయాలు బొల్లి ముంత శివరామకృష్ణ సాహిత్య సేవలు సమాజానికి ఎంతో మేలు చేశాయని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు భాష తెలుగు సాహిత్యం పట్ల ప్రజాప్రతినిధులు 2 నాలుకల ధోరణి సరైంది కాదని, తల్లిదండ్రులు నేటి గురువులు భాష ఔన్నత్యాన్ని పిల్లలకు తెలియజేయాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ తమ ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం అచ్చుల శబ్దాలతోనే మొదలవుతుందన్నారు. తమిళులు తెలుగు భాషని ఇష్టపడకపోయినా తెలుగువాడైన త్యాగరాజస్వామి కీర్తనలు ఎక్కువగా ఆదరిస్తారని, ఆ విధంగా తెలుగు భాష గొప్పతనం తెలుస్తుందన్నారు. సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని కీర్తించిన విషయాన్ని సభలో గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు నారిశెట్టి వెంకటకృష్ణారావు, మోవా సత్యనారాయణ, చింతల శ్రీనివాసరావు, బొల్లిముంత కృష్ణ తదితరులు తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల కవి సమ్మేళన ఆహుతులను అలరించారు. తన్నీరు శివశంకర్, భీమేశ్వర ప్రసాద్, వెంకటమురళి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎన్నో ఈ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట నష్టాలు, కానీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించామని మేము ఈ రోజున 20 ఏళ్ల తర్వాత కూడా సగర్వంగా చెప్పుకోవాలి. వేల మంది విద్యార్థుల్ని ప్రతి కార్యక్రమంలోనూ మేము భాగస్వాములు చేశాం. తెలుగు భాష, సాహిత్యము ఇట్లాంటి వాటి మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించాం. వారిలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాం. తెలుగు సభలు కూడా నిర్వహించాం. ఇదే కళాక్షేత్రంలో తెలుగు సభలు కూడా నిర్వహించినటువంటి పేరు మాకుంది. మన మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని కూడా తెలుగు సభల్లో పాల్గొనేలాగా చేశాం. అట్లాగే ఎందరో మహానుభావులు, దాసనారాయణరావు, విశ్వనాథ్ లాంటి వారికి వారందరికీ ఈ పురస్కారాలు అందజేశాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ కార్యక్రమాలు ఈ 2 రోజుల్లో పాల్గొనేటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళందరిలో కూడా ఈ బొల్లిముంత శివరామకృష్ణ గారి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే ఉన్నారు. తెనాలి మరి నీళ్లు తాగితే ఇట్లా అయ్యాము, లేకపోతే తెనాల్లో జీవించడం వల్ల ఇట్లా ఉన్నాము, తెనాల్లో ఉద్యోగం చేయడం వల్ల ఇలా వచ్చిందో తెలియదు, కానీ కళల కానాచి అంటారు కదా మన తెనాలి. మరి ఇక్కడ ఉండటం వల్ల నాకు కూడా కొన్ని సుగుణాలు అభ్యునయం చెప్పాలి. వారి గురించి చదివినప్పుడు మార్క్సిస్ట్ గాంధీ అని చెప్పారు. మహాత్మా గాంధీ అని రాస్తే ఇంకా బాగుండేది. అంత బాగుంది వారి జీవిత చరిత్ర. ఎంత బాగుందండి. ఒక వ్యక్తి సొసైటీ కోసం ఉపాధ్యాయుడిగా పనిచేశారట. మరి కలం పట్టి కవిత్వాలు, కథలు, నాటికలు రాశారట. ఒక 8 సినిమాలకు ఆయన రచన చేశారట. ఈ 100 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయట. 38 నాటికలు రాశారట. ఇవన్నీ చదువుతుంటే ఏమనిపించిందంటే, అసలు ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పనేనా ఇది అనిపించింది నాకు. సరే, చదవడం రాయడం ఓకే, బాగానే ఉంది. సాయుధ పోరాటంలో పాల్గొన్నారని జరిగారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారంట. ఇదేంటి అసలు? ఆ కోణం ఏంటి, ఈ కోణం ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తి రాసుకునే ఆయన పాపం బడి పంతులుగా ఉద్యోగం చేసుకుంటా కాలం గడపకుండా సొసైటీ కోసం ఏదో సాధించాలనే తపనతో మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చదివితే ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యా నేను. అందుకనేగా మరి ఇన్నాళ్ళ తర్వాత కూడా వారిని స్మరించుకుంటున్నాం అనిపించింది. అంత గొప్పగా ఆయన జీవించారు కాబట్టే కదా మనం స్మరించుకుంటున్నాం. బొల్లిముంత శివరామకృష్ణ గారితోటి నడిచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ఆయన అంటే ఎవరో తెలియదు, కానీ ఆయన గురించి విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నపిల్లలు బహుశా ఆయన చూసి ఉండరు, కొంతమంది ఆయన గురించి కూడా చదివి ఉండరు. సో వాళ్ళందరికీ బొల్లిముంత శివరామకృష్ణ గారిని గుర్తు చేయడం కానీ, ఆయన గురించి కొన్ని విషయాలు పంచుకోవడం కానీ, లేదా ఆయన్ని పరిచయం చేయడం కోసం కానీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. భాష అనేది ఫౌండేషనల్ యూనిట్ ఫర్ కమ్యూనికేషన్స్. మన భావ వ్యక్తీకరణకి మనం అనుకున్నది, మన మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనే అభిప్రాయం మనకు కలిగినప్పుడు మనం ఉపయోగించే సౌండ్స్ అనుకోండి, సీక్వెన్సింగ్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, ఫ్రేమ్వర్క్ ఆఫ్ దోస్ సౌండ్స్ అనుకోండి, గ్రామర్ అనుకోండి, ఇదంతా కలిపి భాష అని అన్నట్లయితే ఆ భాషతోటి మీరు చేసే ప్రక్రియలు, మీరు వ్యక్తీకరించేటువంటి భావాలు, మీ పాయింట్స్ ఆఫ్ వ్యూని తెలియచేసే ప్రక్రియ సాహిత్య రూపంలో మనం చెప్పుకుంటాం. అది కథ కావచ్చు, పద్యం కావచ్చు, గద్యం కావచ్చు,
మహాగ్రంథాలు కావచ్చు, పెట్ట కథలు కావచ్చు, సుమతి శతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంద పద్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటికి వివిధ రూపాలు ఉంటాయి. అలాగే 64 కళల్లో కొన్ని ప్రక్రియల ద్వారా చేసే, అంటే ప్రదర్శనల ద్వారా చేసే కళలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి మూలం కూడా సాహిత్యమే. ఆ సాహిత్యానికి బేస్ కూడా భాషే ఉంటుంది. ప్రజాస్వామ్యం భారతదేశానికి పెరిగిన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు తొలి న్యాయశాఖ మంత్రి పదవిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవించిందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ముత్యంశెట్టిపాల్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు వనగూరిన ప్రయోజనాలను వివరించారు. దారా రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే రాజ్యాంగం సమకూర్చిన ప్రయోజనాలు పేద వర్గాలకు విస్తృతంగా చేరాయని అన్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని అధికారంలోకి తెచ్చుకునేందుకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్, ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, శివప్రసాద్ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ఇంగ్లాండ్ వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని డాక్టరేట్ తీసుకుని లాలో అనేక దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో ఉన్న లోటుపాట్లను గమనించి అతి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించడం వల్ల ఆ రాజ్యాంగ ఫలితమే ఇవాళ అతి పేదవాడు దళితుడైనటువంటి ముఖ్యమంత్రులు చేశారు, అక్కడ ప్రధానమంత్రులు చేశారు. ఈరోజు బీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు, ఛాయవాలా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారంటే దానికి కారణం రాజ్యాంగమే. అలాగే ఎస్టీగా ఉన్న ద్రౌపది ముర్ము గారు అయ్యారంటే దానికి కారణం కూడా రాజ్యాంగం. అలాంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అంబేద్కర్ గారు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా గౌరవించింది. ఆయనకి తొలి న్యాయశాఖ మంత్రిగా చేశారు. ఆ న్యాయశాఖ మంత్రి హోదాలోనే రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యంగా రోజు అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవటమే కాకుండా అంబేద్కర్ గారు ఏ విషయాలు, ఏ ఆశయాల కోసం పాటుపడ్డారో ఆ ఆశయాలని ముందుకు తీసుకెళ్తమే ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. అదే ముఖ్యంగా ఏంటంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలకి అతీతంగా అందరినీ సమాన భావంతో చూసినట్టయితే అదే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఈ రాజ్యాంగాన్ని నిర్మించింది, ఎవరు ఇంత చక్కటి చట్టాలని రూపొందించింది, ఇటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడేటట్టు న్యాయంలో కానీ చట్టంలో కానీ ప్రతిదీ కూడా చట్టబద్ధత చేసి పార్లమెంటు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, ఈరోజు ఉన్నటువంటి సర్పంచ్ ఓటు హక్కు, విద్యా వ్యవస్థలు, అలాగే వైద్యం అన్నిటి కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చట్టపూరితమైన చేసినటువంటి రాజ్యాంగ వ్యవస్థను తీసుకొచ్చిన కట్టుదిట్టం చేసినటువంటి అభినవ బ్రహ్మ మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ అనేది అంబేద్కర్ గారు ఆయన స్వయంగా పెట్టుకున్న పేరు భీమ్రావ్. భీమ్రావ్ అనేది ఆయనకి చదువు చెప్పిన ఒక గురువు. చదువు చెప్పడం అంటే తిండికి కానీ ఆ రోజున్న స్థితిగతులను బట్టి అతి కఠిన పేదరికంలో ఉన్న పరిస్థితుల్ని అధిగమించడం కోసం ఆ పరిస్థితుల్లో కూడా ఆయన చదువుకోవాలనే ఆయన జిజ్ఞాసను చూసి ఆయన గురువు గారు అయినటువంటి భీమ్రావ్ ఆయన్ని దగ్గరికి తీర్చి ఆయనకి అన్ని వనరులు సమకూర్చి ఆయనకి తిండి బట్ట అన్నీ ఇచ్చి ఆయన కూర్చోబెట్టుకొని చదువు నేర్పించిన గురువు పేరు భీమ్రావ్. ఆ భీమ్రావ్ గురువు పేరే భీమ్రావ్ అంబేద్కర్గా పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా కొనియాడబడుతున్నాడంటే ఈరోజు భారతదేశం, ప్రపంచం మొత్తం కూడా మేధావులందరూ కూడా గర్వించదగినట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని రీసెర్చ్ పెట్టారని చెప్పంటే మన భారత జాతి గౌరవం. ఈ రోజున తెనాలి పట్టణం ముత్యంశెట్టిపాలెంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయశాఖ ప్రతి దేశం రాజ్యాంగాన్ని చూస్తుంది, మన రాజ్యాంగాన్ని పరిశీలిస్తుంది. మన రాజ్యాంగాన్ని వాళ్ళు తీసుకుంటానంటే వాళ్ళ మోడీ బాబు గారు పాపం ఆయనకు అందట్లా మన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఆయన ఈఎంలు గెలిచిన ఆయన ఇవాళ ఇండికో 480 విమానాలు రద్దయినా కూడా ఇండికో వాళ్ళ 5 రోజులు చాలామంది విమానాలకి అధ్వానంగా పెట్టిన వ్యక్తి మోడీ గారు. దీనివల్ల మనం
చేయాల్సింది ఏంటంటే ఆ మోనోపలి ఉండటం వల్ల 10 మందే బతుకుతున్నారు. దేశంలో ప్రతి ఒక్కరు బతకాలి, ప్రతి ఒక్కరు మధ్యతరవాడు బతకాలి, మధ్యతరవాడు, పేద, బడుగు, బలహీన వర్గాలు బతకాలి. సమాజంలో అసమానతలు తొలగించాలని, అణగారిన వర్గాలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మానవతావాది బిఆర్ అంబేద్కర్ ఆశలను అనుసరించడమే ఆయనకు అందించే ఘనమైన నివాళని బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేళ ప్రముఖ న్యాయవాది, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పిల్లి విద్యాసాగర్ పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్ కూడలిలోని BSA సర్కిల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని పెంచిందన్నారు. ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా హక్కులు, బాధ్యతలు తెలిసేలా చేశారని నివాళులర్పించారు. అంబేద్కరిస్ట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం అమలయ్యేలా ఏర్పాటు చేసిన పలు ఆర్టికల్స్ ను వివరించి ఘనమైన నివాళులర్పించారు. డాక్టర్ కారుమంచి రవికుమార్ మాట్లాడుతూ సమాజం అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకుని అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ కనబర్తి అబ్రహం లింకన్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు గట్టేటి సుందర సునీల్ కుమార్, పిల్లి విజయభాస్కర్, గాలి రవికుమార్, మేకతోటి ప్రభాకర్, పలువురు విశ్రాంత అధికారులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, శ్రీ హక్కుల ప్రదాత, కార్మిక సంఘాలకు కానీ ఈ భారతదేశంలో మన ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఉందో, రిజర్వ్ బ్యాంకు ఒక ఆర్టికల్ రాస్తేనే మరి అది రిజర్వ్ బ్యాంక్ అయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చనిపోయి 69 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచం నలుమూలల ఒక భారతదేశం కాదండి, ఆయన యొక్క మానవతా విలువలు, మానవతా హక్కులు ఈ ప్రపంచం అంతటా కూడా ఇవాళ విగ్రహాలు రూపంలో కానీ ప్రతి ఒక్క గుండెలో కూడా ఆయన జీవించే ఉన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతిమ యాత్ర కొనసాగించారు. మరి వారు చేసింది మన దేశం విభిన్న సంస్కృతి, కులాల పరంగా ఎంతో విడగొట్టబడి డైవర్సిటీ ఉన్న మన దేశానికి మరి 80% మంది పబ్లిక్ సోషల్గా అన్ఈక్వల్గా ఉంటే, ఎకనామికల్గా లేకుండా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఆయన అందరికీ హక్కులు కల్పించాలి, స్వేచ్ఛ కల్పించాలి అని ఆయన జీవితం మొత్తం ఆయన త్యాగం చేశాడు. రాజ్యాంగంలో చాలా హక్కులు, ప్రాథమిక హక్కులు కల్పించారు. ఆయన జీవితాంతం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల కోసం, స్త్రీల కోసం, ప్రత్యేకంగా ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే వేదనకు గురవుతున్నారో వారి కోసం పోరాడి ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ అలాంటి మహామేధావిని కోల్పోయినటువంటి ఈ ప్రజలందరూ కూడా అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని కొనియాడటం అనేటువంటిది మనం ఈరోజు నిజంగా ఆయన కోల్పోయాము. ఆయన లోటుని మరి ఆయన ఆశయాల ద్వారా, ఆయన భావాల ద్వారా, ఆయన ఆలోచన ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి ఆయన భావాలని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సమసమాజ స్థాపన దిశగా రాజ్యాంగ రూపకల్పనలో పొందుపరిచిన అంశాలు దోహదపడుతున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కోర్టు భవనంల ప్రాంగణంలో న్యాయవాదుల గుమస్తాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో న్యాయవాదుల అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరి, శంకర్, న్యాయవాదులు అన్నం పిన్నారావు, సురేష్ వక్తలుగా తమ ప్రసంగాల ద్వారా బిఆర్ అంబేద్కర్ జీవనశైలిని, రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలకు కల్పించిన హక్కులు, బాధ్యతలు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా కోర్టు భవనంల ప్రాంగణంలోని న్యాయవాదుల గుమస్తాల అసోసియేషన్ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుమస్తాల అసోసియేషన్ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం చెంత పువ్వులించి ఘనంగా నివాళులర్పించారు. న్యాయవాదుల గుమస్తాల అసోసియేషన్ అధ్యక్షులు బొనిగల దయాసాగర్, మన్నవ ప్రభుదాస్, పిడుగురాళ్ల చంద్రశేఖర్, కంచర్ల ప్రసాదరావు, న్యాయవాదులు గుమస్తాల సంఘం సభ్యులు పాల్గొని బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. అనేక తరాలకి బాసటగా నిలిచే రాజ్యాంగాన్ని అందించి మరి ఈ దేశ యొక్క పురోగతికి తోడ్పడిన ఆ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ రోజున జరిగే చరిత్రలో అంబేద్కర్ యొక్క జీవితాన్ని, మరి రాజ్యాంగ పరిధిని మరి క్వశ్చన్ చేయబడతా ఉన్నది. మరి దేశ సమకాలీన పరిస్థితులను కూడా అవగాహన చేసుకుని మరి యువతకి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా రాజకీయ నాయకులు కానీ, సామాజికవేత్తలు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన, అంబేద్కర్ త్యాగము, అలాగే స్వాతంత్ర సమరయోధులను కూడా కించపరిచే విధంగా ఈ రోజున వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటివి కూడా సమర్థనీయం కాదని మనవి చేస్తా ఉన్నాం భారత దేశం తరపు నుంచి. డాక్టర్ భీమ్రావ్ రావుజీ అంబేద్కర్ గారు మరి స్వతంత్ర పోరాటంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో ఆయన చాలా
అనేకమైన కష్టాలకి కన్నీళ్ళకి ఓర్చి ఈ భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించి భారత రాజ్యాంగాన్ని యొక్క కాపాడుకునే క్రమంలో భారత ప్రజలందరూ పీడితులు దుఃఖితులు అందరూ కలిసి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని ఈ పార్లమెంటు వ్యవస్థని ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ బహుజనులందరికీ విముక్తి కలిగే మార్గంలో మరి జీవిస్తారని ఆయన ఆలోచనను తీసుకుని భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మరొక 1000 సంవత్సరాలు నిలవాలని అంబేద్కర్ గారి అభిమానులు న్యాయవాద గుమస్తాలు అందరూ కూడా పాల్గొనడం. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజున అనేక దేశాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి. మరి అంత ప్రజాస్వామ్య దేశాల్లో ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి కనబడతల్లా అక్కడ. కానీ భారతదేశం మరి స్వాతంత్రం వచ్చినటి నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశం ఒకటిగానే ఉంది. ఎందుకంటే అది మన రాజ్యాంగ ఫలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకు రాజ్యాంగం, దాని అమలు తీరు చాలా దృఢమైన రాజ్యాంగం ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున అనేక కోట్ల మంది మరి ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. భావితరాలు కూడా భవిష్యత్తులో కూడా మరి ఆయన స్మరించుకునే విధంగా మరి అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ, కేబుల్ టీవీ రంగంలోనే ఒక కొత్త వరవని సృష్టించిన హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను తెనాలి కొత్తపేటలోని సంస్థ కార్యాలయం నందు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. హారిక కేబుల్ విజన్ ద్వారా కేబుల్ రంగంలో తమకంటూ ఒక బ్రాండ్ను ఏర్పరచుకున్న హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు సంస్థ సిబ్బంది ఏర్పాటు చేసిన బర్త్డే కేకును కట్ చేసి సంస్థ సిబ్బందితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ న్యూస్ విభాగం ఆధ్వర్యంలో న్యూస్ ఇన్ఛార్జ్ చొప్పర సుధాకర్, రొంపిచెర్ల వెంకట కుమార్ సంస్థ అధినేత వెంకటేశ్వరరావు పట్ల తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. సంస్థ సిబ్బందిని వెంకటేశ్వరరావు పేరున పలకరిస్తూ వారి పట్ల తమకున్న వాత్సల్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ టెక్నికల్ ఇన్ఛార్జ్ దుర్గా, గండికోట వెంకట్, న్యూస్ రీడర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, రిపోర్టర్స్ రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్, సత్యదేవ స్వామి, ఎడిటర్ సురేష్, ఏబిఎన్ రిపోర్టర్ మురళి, సాత్విక్ యాడ్స్ అధినేత రమేష్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సిద్దిల సాయి తదితర సిబ్బంది పాల్గొన్నారు. పట్టణానికి చెందిన శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో గీతామందిర పాలకవర్గ అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు దంపతులు, ది స్టేషనరీ అండ్ ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నిడమానూరు వెంకటరత్నం దంపతులు, ప్రధాన కార్యదర్శి భాస్కరుని శ్రీనివాసరావు దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఈ సందర్భంగా వారికి ట్రస్ట్ నిర్వాహకులు స్వామివారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీ శనివారం ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 7 శనివారాల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి శనివారం ఉదయం 10:30 కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి, వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మోజటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి, అనురాధ, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఉన్నంత కాలం ఈ లోకం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉన్నంత కాలం నీవు కూడా ఉంటావు, సప్తచిరంజీవుల్లో ఒకటివి అన్నట్ట. 3 అడుగులు ఇచ్చినందుకే, ఆ 3 అడుగుల భూదానం ఇచ్చినందుకు తను సమానంగా తను చూసుకుంటున్నట్ట బలిచక్రవర్తిని. అలాగే ఎంతో మందిని ఇచ్చినటువంటి వాళ్ళని నా విష్ణు పృథివీపతి అంటాడు. ఎవరైతే దానం చేస్తూ ఉంటారో, భూదానం చేసినటువంటి రాజులందరూ, పూర్వం దేవాలయానికి భూములు ఇచ్చారు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ ఏమంటుంది ఆ వేదం అంటే నా విష్ణు పృథివీపతి. భూదానం చేసినటువంటి రాజులందరూ కూడా నాతో సమానం అంటాడు స్వామి. కాబట్టి అటువంటిది మామూలుగా మనం భూదానం చేస్తేనే ఎంత విశేషమైతే, అటువంటి సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిర్మించబడేటువంటి విశేషమైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో మీరందరూ కూడా భూదానం చేసి స్వామికి సమకాలులై స్వామితో పాటు స్వామి యొక్క ఇచ్చేటువంటి ప్రతి సౌభాగ్యాన్ని, సంపదల్ని మీరందరూ పొంది కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ గత సంవత్సరం మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పడినటువంటి వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.
ఈ యొక్క ట్రస్ట్ ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రధానంగా చేసుకుని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా మనం రూపొందించుకోబోతున్నాము. ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో ప్రధానంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అలాగే నారాయణ అష్టాక్షరి మహాస్తూపాన్ని కూడా మనం భారతదేశంలోనే తొలిసారిగా తెనాలి పట్టణంలో మనం ఏర్పాటు చేసుకోవడం మన అందరి అదృష్టంగా మనం భావించుకోవచ్చు. అంతేకాకుండా గోశాల, నిత్య సుదర్శన హోమశాల, తెనాలి పట్టణంలోనేటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా ఈ యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ ధన్వంతరి ఆలయాన్ని, ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి ఆలయాన్ని, విద్యా ప్రదాత అయినటువంటి శ్రీ హయగ్రీవ స్వామి ఆలయాన్ని కూడా ఉపాలయాలుగా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. రాష్ట్రంలోని ఔత్సాహిక యువతి యువకులకు ప్రోత్సహించే దిశగా జనవరి 4న రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎలాంటి ప్రవేశ రుసుం లేకుండా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీలను నిర్వహిస్తున్న మా ఏపీ సంస్థ విధి విధానాలను మా ఏపీ సంస్థ వ్యవస్థాపకులు, పోటీల కన్వీనర్ దిలీప్ రాజా విడుదల చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు, షార్ట్ ఫిల్మ్ పోటీల కన్వీనర్ దిలీప్ రాజా నియమ నిబంధనలు తెలియజేశారు. న్యాయపరమైన వివాదాలు రాకుండా కథ తన స్వీయ రచనాన్ని ఎక్కడి నుంచో కాపీ చేయలేదని, రచయిత ధృవీకరణ పత్రాన్ని పోటీలో పాల్గొనే సంస్థలు పంపించాలన్నారు. కాపీరైట్ ఉన్న మ్యూజిక్ ట్రాక్స్ ని షార్ట్ ఫిల్మ్ లో రీరికార్డుకు ఉపయోగించితే తదుపరి పరిణామాలకు ఆయా ప్రొడక్షన్ యూనిట్లే బాధ్యత వహించాలని ఉంటుందని దిలీప్ రాజా వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీరికార్డింగ్ మ్యూజిక్ పొందవచ్చని ఆయన సలహా ఇచ్చారు. చట్టపరమైన సమస్యలు తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు. గతంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ప్రసారం చేసిన షార్ట్ ఫిల్మ్లు ఈ పోటీలలో అర్హత ఉండదని ప్రకటించారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కో కన్వీనర్ దర్శకుడు అచ్యుత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 15 నిమిషాల నిడివి మించకుండా పెన్ డ్రైవ్ ద్వారా వ్యక్తిగతంగా కానీ, రిజిస్టర్ కోర్టులో కానీ మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెలాని, పిన్ కోడ్ 522202, రిపీట్ పిన్ కోడ్ 522202, గుంటూరు జిల్లా చిరునామాకు డిసెంబర్ 25లోగా పంపించాల్సిందిగా ఆయన తెలిపారు. ఈ పోటీలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఔత్సాహిక యువతి యువకులకు మాత్రమే కావడంతో మహిళా కళాకారులు, సాంకేతిక నిపుణులు మినహా అందరి ఆధార్ కార్డులు, ఫోటోలు విధిగా ఎంట్రీ ఫారం కు జతపరచాలని తెలిపారు. మొదటి బహుమతికి 50,000 రూపాయలు, ద్వితీయ, తృతీయ బహుమతిగా 30,000, 20,000, కాన్సలేషన్ బహుమతులకు 10,000 రూపాయలు అందిస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ ధోని, పినపాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మా ఏపీ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. కుర్రాళ్ళు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసేసి యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో లోడ్ చేస్తున్నారు. వన్స్ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ లోడ్ చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా ఈ పోటీలకు అనుమతించే ప్రసక్తే లేదు. సో చాలా స్పష్టం, 15 నిమిషాలే ఉండాలి, మించకూడదు. మీరు రచయితతో ఆథరైజేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత రీరికార్డింగ్కి వచ్చేసరికి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయించుకోండి, లేకపోతే మీకు శక్తి ఉంటే ఇన్స్ట్రుమెంట్ని పెట్టి ఆర్ఆర్ వేయించుకోండి. ఆ ట్రాక్స్కి సంబంధించి ఎవరన్నా కేసు వేస్తే మనకు సంబంధం లేదు. తర్వాత యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో ఉన్నా కానీ నేను పనికిరావు. తర్వాత ఈ ప్రైజులకు వచ్చేసరికి ₹1 కూడా మీరు ఎవరికి ఎంట్రీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు మా కార్యాలయానికి వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసి మా దగ్గర నుంచి రసీదు తీసుకుని వెళ్ళండి. పెన్ డ్రైవ్లోనే తీసుకొచ్చి ఇవ్వండి. లేదు మీరు చాలా దూరం అనుకోండి, మీరు అక్కడి నుంచి రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ, ఎక్నాలజ్మెంట్ మీద మా సంతకం ఉంటుంది. అప్పుడు మీకు ఇది మా ఏపీకి చేరిందన్న ఆధారం మీకు ఉంటుంది. కాబట్టి సో ఈ విధి విధానాలన్నింటినీ కూడా ఈరోజు మా ఏపీ విడుదల చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వీటిల్ని ఫాలో అవ్వండి. తర్వాత జనవరి 4వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి వీటిల్లో ఎవరెవరైతే విజేతలు అయ్యారో వాళ్ళకి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఫస్ట్ ప్రైజ్ కింద సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ కింద ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ జగయ్య గారి పేరున 30,000, థర్డ్ ప్రైజ్ గుమ్మడి గారి పేరున 20,000, ఇంకా ఇలా కన్సలేషన్ ప్రైజులు కూడా చాలా ఉన్నాయి. దాదాపు 2 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. దీంతో సర్టిఫికెట్లు, పర్మనెంట్ షీల్డ్లు కూడా మా ఏపీ విజేతలకు ఇవ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగ రచన ద్వారా ప్రజలందరికీ స్వేచ్ఛా సమానత్వం ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను, ఆలోచనలు సమాజంలోని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ రైట్ ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ పేర్కొన్నారు.
స్థానిక చినరావు లూథరన్ చర్చ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద యూనివర్సల్ యూత్ అధ్యక్షులు మున్సిపల్ లీగల్ సెల్ నాయకులు పిల్లి ప్రేమరాజ్ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత, ఎండ్రపాటి అశోక్ కుమార్లు, లూథరన్ చర్చ్ పెద్దలు అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు కుర్ర సుజాత మాట్లాడుతూ రాజ్యాంగ రచన ద్వారా అణగారిన వర్గాలకు లభించిన ప్రయోజనాలను వివరిస్తూ నివాళులర్పించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలు, సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమరాజు మాట్లాడుతూ నేటి సమాజంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాయన్నారు. కార్యక్రమంలో కుర్రశ్రీను, లూథరన్ చర్చ్ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని ఈరోజు చినరావూరు 13వ వార్డులో యూనివర్సల్ యూత్ అధ్యక్షులు, మళ్ళీ తెనాలి మున్సిపల్ లీగల్ సెల్ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు గారు, అలాగే తెలుగు లూథరన్ చర్చి పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు మరి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి రాజ్యాంగ ప్రకారం కూడా మరి భారత రాజ్యాంగ ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా మరి ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కరెన్సీ నోటు మీద కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మన చిహ్నాన్ని మరి ముద్రించాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞానవంతుల్లో మరి మొదటి వ్యక్తి అయినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగం మరి ప్రపంచంలోకెల్లా అతి పెద్దమైన రాజ్యాంగం అన్నమాట. మరి ఈరోజు రాజ్యాంగం ప్రకారం అనేక మంది ప్రజలు కూడా స్వేచ్ఛ, సమానత్వంతోనూ మరి వాళ్ళ యొక్క హక్కులను కొనసాగిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక మనిషి తన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క ఆలోచనలో మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరచబడి రాజ్యాంగం ద్వారానే అందరూ కూడా హక్కులు సాధించుకోవాలి, రాజ్యాంగమే మనకు సుప్రీమైనటువంటి పరిస్థితి చెప్తా ఉంది. ఎందుకంటే ఏ ఒక్క మనిషి ఏ నియంతృత్వానికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. అలాంటి నియంతృత్వానికి వెళ్లకుండా అదేవిధంగా అన్ని సంస్థలు, అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగం ద్వారానే అది ఇంప్లిమెంటేషన్ జరగాలి. హక్కులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మరి చివరి స్థాయి వరకు కూడా చిన్న వ్యక్తికి కూడా చేరాలనేటువంటి ఉద్దేశంతో పేద, బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతిని అందుకుని దేశంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని చెప్పేసి భావించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మా మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చలనచిత్ర రంగంలో ప్రవేశించిన అనతి కాలంలోనే తన అగ్రగణ్యమైన నటనతో మహానటిగా అందరి ప్రశంసలు పొందిన గొప్ప మహానటి సావిత్రి తెలుగువారు కావటం యావత్ తెలుగు జాతికే గర్వకారణమని స్వరలయ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజు సావిత్రి జయంతి వేళ ఆమెకు ధన్యవాదాలర్పించారు. తెనాలి మారిస్పేటలోని స్వరలయ సంస్థ కార్యాలయంలో శనివారం మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయి లక్కరాజుతో పాటు సావిత్రి అభిమానులు ఆమె చిత్రపటం చెంత పుష్పాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ గుంటూరు జిల్లా చిర్రావూరులో 1936 డిసెంబర్ 6వ తేదీన నిశంకర గురవయ్య సుభద్రములకు జన్మించిన సావిత్రి బాల్యం నుండి కళల వైపు ఆసక్తితో నాటక రంగంలో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె సంసారం అనే చిత్రంలో చిరు అవకాశంతో సినీ రంగ ప్రవేశం చేశారని, ఆ పిమ్మట దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్ వంటి చిత్రాలు ఆమెను మహానటిగా నిలబెట్టాయని అన్నారు. ఆమె నిజ జీవితంలో ఎదురైన అనేక సమస్యల కారణంగా 46 ఏళ్లకే జీవితం చాలించిన అభిమానుల హృదయాల్లో సావిత్రి చిరంజీవిగా నిలిచిపోయారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హేమాచారి, మల్లేశ్వరరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. మహానటిగా కీర్తి ప్రసిద్ధి సాధించిన మహానటి నిశంకర సావిత్రి 90వ పుట్టినరోజు వేడుకలను స్వరలయ ఆఫీసులో జరుపుకుంటున్నాము. సావిత్రి గారు 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిరావులో జన్మించారు. నాటక రంగంలో ప్రవేశించినప్పటికీ సినిమాల్లో వెళ్ళడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టింది. సంసారం అనే చిత్రంలో చిన్న పాత్ర ధరించినప్పటికీ ఆ పాత్రని నిడివి పెద్దగా ఉందని తీసివేయడం జరిగింది. తర్వాత పాతాళ భైరవుడు కూడా చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత ఆమె దేవదాసు అనే సినిమాలో నటించినాక ఆమె నటన వైభవాన్ని మనం అందరం చూడటం మొదలెట్టాము. పెళ్లి చేసి చూడు అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ చేసిన అనేక సినిమాలు 1, 2 కాదు, మాయబజార్లో ఆమె చేసిన నటన, ఆమె చలాకితనం ఇప్పటికీ ఈనాటి తరానికి కూడా కళ్ళ ముందు ఉంటుంది. ఆమె చిన్నారి పాపలు, అలాగే మాతృదేవోభవ, ఇంత సంసారం అనేక సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. దురదృష్టవశాత్తు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె 46 ఏట 1 సంవత్సరం పైగా కోమాలో ఉండి గతించారు. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ అనేక మంది నటీమణులు ఎంతోమంది వచ్చినప్పటికీ సావిత్రి స్థానం ఈ రోజుకి సుస్థిరంగా ఉంటుంది. అటువంటి మహానటి సావిత్రిని స్మరించుకునే అవకాశం ఇవాళ స్వరలయ వేదికలో మాకందరికీ కలగడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మహానటి సావిత్రి గారి గురించి ఒక్కడే మాట చెప్పాలంటే, చెప్పినాడు మాయాబజార్ సినిమాలు నడిచినప్పుడు బిఎన్ రెడ్డి గారు అడిగారు,
అమ్మ నీకు కంట్లోంచి నీళ్ళు రావాలంటే ఒకటి అడిగింది, ఎడం కంట్లోంచా కుడి కంట్లోంచా అని. అదేనమ్మా నువ్వు మాట్లాడేదంటే మీరు చెప్పండి సార్ అంది. ఎడం కంట్లోంచి 2 బొట్లు అంటే అదేవిధంగా ఎడం కంట్లోంచి 2 బొట్లు తీసుకొచ్చిన మహానటి. అలా నటి మనం రాబోయే తరంలో కూడా చూస్తాం నమ్మకంగా లేదు. ఈ సందర్భంగా మహానటికి మరొకసారి ఆమె జన్మదిన శుభాకాంక్షలు అంటే లేకపోయినా కానీ వారిని స్మరించుకుంటూ మా స్వర్లయ వేదికకి మరొకసారి మా సభ్యులకి అందరికీ మరొకసారి నమస్కారం. మహానటి సావిత్రి గారి గురించి ఈరోజు మనం తలుచుకోవటం చాలా గొప్ప విషయం. స్వర్లయ సంస్థలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా విశేషం. సావిత్రి గారి నటన దేవత అనే సినిమాలో ఒక ఇళ్ళలాగా చాలా అమోఘంగా అద్భుతంగా చేశారు. అలాగే పాండవనవసంలో కూడా ద్రౌపది క్యారెక్టరు ఇక ఎవరు కూడా చేయలేరు ఇండస్ట్రీలో. అటువంటి మహానటిని తలుచుకోవటం ఇవాళ చాలా గొప్ప అదృష్టం. అందరికీ నమస్కారం. విద్యార్థులను కేవలం విద్యకు మాత్రమే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారు రాణించేలా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు టి వంశీ తెనాల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు శనివారం నిర్వహించిన క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు. శనివారం తెనాలి చిన్రావూరు ఐటీఐ కళాశాల సమీపంలో గల కేంద్రీయ విద్యాలయం ప్రాంగణంలో ప్రిన్సిపాల్ కె శ్రీకాంత్ ఆధ్వర్యంలో 8వ క్రీడా వార్షికోత్సవ పోటీలను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు టి వంశీ మాట్లాడుతూ వాలీబాల్ క్రీడ ఆవశ్యకతను క్రీడాకారులకు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలో రాణించేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడలను ఆయన ప్రారంభించారు. ప్రిన్సిపాల్ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడలో రాణిస్తున్న తీరు గురించి వివరించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాల్లో బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజన్ ఇంజనీర్ డాక్టర్ మదన్ మోహన్ రావు, హెల్త్ సూపర్వైజర్ అంద బాలచంద్రమౌళి, డాక్టర్ రమావత్, శ్రీ లతాబాయి, పాఠశాల పీడి పి రవికుమార్, కోచ్ అజయ్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్, వాలీబాల్ ఇట్లాంటి ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. వాళ్ళు చక్కగా ఆడితే కేంద్రీయ విద్యాలయ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ తర్వాత SJFA వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా సాధ్యపడుతుంది. అందుకని ఈ స్పోర్ట్స్లో పిల్లలకి ఉత్సాహం కలిగించడానికి, వాళ్ళలో అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళలో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అండ్ స్కిల్ ఇటువంటివి పెంపొందించడానికి ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డే 8th యాన్యువల్ స్పోర్ట్స్ డే ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు 2025న మేము జరుపుకుంటాం. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం PPP విధానంలో మారుస్తున్న తీరును వ్యతిరేకిస్తూ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో తెనాలి రజిక చెరువు సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం రజిక చెరువు సమీపంలోని అంబేద్కర్ సెంటర్లో 37, 38, 39, 40 వార్డుల పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, నిట్టా బాలు, గుంటూరు కోటేశ్వరరావు, దుబాయ్ బాబు, పేరం సంజీవ్ రెడ్డి, మునిపల్లి వంశీ, కటారి హరీష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసము వాళ్ళని మెరుగుపరిచే విధానంగా ఉద్దేశంతో ఎన్నో మరి గొప్ప సంకల్పంతో తీసుకువచ్చిన ఈ మెడికల్ కాలేజీలని మరి కూటమి ప్రభుత్వం వారు రద్దుపరచాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు. మరి అట్లా కాకుండా అది ప్రైవేటీకరణ చేయకుండా
మరి మన పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఉన్నత స్థితిలో ఎదగాలని ఎన్నో కోట్ల రూపాయలు హెచ్చించి తీసుకువచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని మరి అందరూ మనం సదుద్దేశంతో దీన్ని కోటి సంతకాలు తీసుకొని మంచిగా దీన్ని నిర్వర్తించాలని మన పిల్లల భవిష్యత్తుని ముందు తరాలకు ఉన్నత స్థితిలో తీర్చిదిద్దే విధంగా మరి ఏర్పాటు చేసిన ఈ యొక్క కోటి సంతకాల విషయంలో మనం పాల్గొనడం జరిగింది. ఈరోజు 37, 38, 39, 40 వార్డులో కోటి సంతకాల సేకరణ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఎన్ కాలేజీ రోడ్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు స్థానిక రజక చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే మాకు సహకరించిన ప్రజలందరికీ మా కార్యకర్తలందరికీ మా నమస్కారాలు తెలియజేస్తూ కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఒక మహిళపై కొందరు వ్యక్తులు సామూహికంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో తిరుమల గోపి భార్య వెంకటరత్నం వారి పొలంలో పండిన ధాన్యం రోడ్డుపైన పట్టాలు వేసి ఆరబోసుకున్న క్రమంలో ఆ ధాన్యాన్ని అదే గ్రామానికి చెందిన ముంగర భవానికి చెందిన గేదె దూడలు తినటం గమనించిన వెంకటరత్నం దూడలను కట్టేయాలని చెప్పిన క్రమంలో చోటు చేసుకున్న వాగ్వాదంలో భవానీ కుమారులైన యశ్వంత్, గోపి, భవానీ ముగ్గురు కలిసి వెంకటరత్నంపై విచక్షణరహితంగా దాడి చేయడంతో కొల్లిపర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా ఎస్ఐ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న వెంకటరత్నం మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించారు. గదోళ్ళు వచ్చినాయని పావులుగా కుక్కలాగా చేస్తాయని వెళ్ళేటప్పటికి దోడలు మేస్తాయని ఆ ఒడ్డంతా తొక్కి బెత్తలు పెట్టినాయండి. యశ్వంత్ 4 రోజులు కట్టేసుకోమన్నాను అయ్యా అంటే కట్టేసుకోమని నోరు లేని దోళ్ళు తిరగకి ఏం చేస్తాయని నేనేం తిరిగినందుకు అంటలేదండి. పట్టాలు అతికి తెచ్చాను గవర్నమెంట్ అండి చర్చినికి డబ్బులు కట్టాలంట పేడేసి తీయ్యా ఏడు తీసేది లేబర్ వాళ్ళు పేడ నేను తెస్తాము లేబర్ వాళ్ళు అంటావేంట్రా పేడ తీక ఏం చేస్తావు తీయ్యా అని ఇంకా కాబట్టి నేను మీదకి వచ్చేసి జుట్టు పట్టుకుని లాగి కొట్టాడండి. అంతలో వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చిందండి. బాగా కొట్టారండి, వచ్చి బాగా ఎముకల్లో బాగా కొట్టేదండి. కనపడిన కోడుకుని కొట్టారండి. యశ్వంత్ మరీ బాగా కొట్టాడండి గోపి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను దుగ్గిరాలలో శనివారం కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ బిబిన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీగణిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, మండల దళిత నాయకులు పీనపాటి కరుణాకర్రావు, దేవరపల్లి చంటి, బుస్స నాగరాజు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, దోస సభ్యులు గద్దెవాసు, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, మేఘావత్ శంకర్ నాయక్, సాదిక్, ఏపీఎం సురేష్, శ్రీశక్తి మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి న్యాయమంత్రి. కుల మత భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కు కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయ పౌరులకు ఓటు హక్కు కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల దూత అని కూడా పిలుస్తారు. డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. వారు మన ఎస్సీ దళితుల యొక్క పోరాటాల కోసం దళితులు కూడా అందరితో సమానం అని చెప్పేసి వారు మంచి చట్టసభలను చట్టం తయారు చేసి మరి మనందరికి కూడా అందించడం జరిగింది. వారి అనుకున్న ఆశయాలను అనుగుణంగా మనందరం కూడా నిలవాలని, వారు కళలు కూడా సాకారం చేసుకునే విధంగా మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత. ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు, దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే ఆయన చేసిన ప్రతి సృష్టే. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరెనిగ్గన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజున మన భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొసైటీలో అన్ని వర్గాలు సమానంగా ఉండటం కోసం, కులరహిత వర్గాల ఒక చట్టాలను తయారు చేయడం కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. ఎస్సీల యొక్క జీరోద్ధరణ కోసం ఆయన పడిన కృషి అనలేనిది. ఈ రోజున మనం ఆయన న్యాయశాఖ మంత్రిగా ఆయన జీవితం ప్రారంభించి ఈ రోజు మన బిఆర్ అంబేద్కర్ గారు ఒక
రాజ్యాంగకర్తగా మనందరికీ సుపరిచితులు. వారి యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగించాలి. అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవాలనే మా ముఖ్యమంత్రి గారు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో భాగం కనుక ఇది ఇట్లాగే కొనసాగాలని, ఇదే టీడీపీ గవర్నమెంట్ భవిష్యత్తులో ఉంటే ఈ రాజ్యాంగ ఫలాలు అందరికి అందుతాయని మా ఆశతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ గారు మా దేవుడు అయినా, ఎందుకంటే ఎంతో మంది నాలాంటి పేదవాళ్ళకి కానీ అందరికి కూడా రాజ్యాంగం రాశారు. ఇలా అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ఎట్లా ఉంటే అట్లా కూడా అమలు చేసి అందరికి కూడా అన్ని పథకాలు సమకూరి న్యాయం అనేది ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతున్నా ఉన్నారు. ఈ దేశం ఈ స్థాయిలో నిలబడిందంటే ఆ రోజున మన దేశం స్వతంత్రం సంపాదించిన దేశాలన్నీ కూడా కుప్పకూలిపోయి మన దేశం మాత్రమే ఇవాళ నిలబడగలిగింది. ఇవాళ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ వచ్చిందంటే వాల్యూ ఆఫ్ రూపీ ఆయన రాసిన పుస్తకం ద్వారానే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ మనకి ఈ దేశంలో మరి ఇంత స్థాయిలో మరి రన్ అవుతుందంటే మహానుభావుడు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆయనకు ధన్యవాదాలర్పించారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరులోని శ్రీ సాయి మారుతి ప్రైమరీ స్కూల్లో విద్యాబోధన చేస్తున్న టీచర్లకు, వారికి పరిచర్య చేస్తున్న ఆయాలకు గత 30 సంవత్సరాలుగా పలువురు మహిళా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా ప్రైమరీ స్కూల్ నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ పులిపాక విజయశ్రీలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకొని స్వర్గీయ వేమూరు మాజీ శాసనసభ్యులు కొడాలి వీరయ్య సేవా సమితి ఆర్థిక సహాయంతో విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేషుబాబు విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా టీచర్లను దుశ్శాలువతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజులతో మోపర్రు, ఎలవర్రు, తురిమెళ్ల, పాంచాలవరం, అమృతులు గ్రామాల్లోని చిన్నారులకు విద్యాబోధన చేస్తున్న శ్రీ సాయి మారుతి ప్రైమరీ స్కూల్ నిర్వాహకులు విజయశ్రీ అభినందనీయులని అన్నారు. ఇటువంటి సేవలు చేస్తున్న వారిని సన్మానించడం ఆనందదాయకంగా భావిస్తూ తమ మిత్ర బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడాలి ఆంబోజమ్మ, గద్దె ఉషారాణి, మలిపెద్ది పద్మ, రాజేశ్వరి, టీచర్లు దోవా విజయభారతి, బొద్దులు సుభాషిణి, కొండేటి పావని, జొన్నకుటి ప్రేమతేజ, కర్రా ఆశ, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కాన్వెంట్ కార్పొరేట్కి ప్రభుత్వ స్కూల్స్కి మధ్యంతరంగా ఉంటుంది. ఇది నర్సరీ నుంచి మరి 5వ తరగతి దాకా 30 సంవత్సరాల నుంచి మేడం గారు నడుపుతున్నారు. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం, కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళాలంటే పిల్లల్ని 7ంటికల్లా రెడీ చేసి బస్సు ఎక్కిస్తే రాత్రి మళ్ళీ 7ంటికి నుంచి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మనకి దగ్గరలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా చక్కగా ప్రైమరీలో చక్కగా చూస్తున్నారు. ఇది మోపర్రు, తురిమెళ్ళ, ఎలవర్రు, పాంచాలవరం, అమృతూరు గ్రామాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా రావటం, మరి ఫీజులు కూడా లేవు, మరి సామాన్యులకు అందుబాటులో ఉండేట్టుగా మరి చేస్తున్నందుకు, అట్లాగే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు మరి వారు కూడా మరి ఉన్న దాంట్లోనే తృప్తి చెంది ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ప్రైమరీలో బాగా చేసేట్టుగా చేస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా మరి మనం సన్మానించాలి. ఒక సంస్థ నడపటం అంటే ఏంటో బాధ్యతలు, బరువులు అనేది నాకు కూడా తెలుసు బాగా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో 34 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఆ చేసిన విధానాన్ని బట్టి నాకు సాధక బాధకాలు తెలుసు. ముఖ్యంగా పెద్ద పిల్లలు అయితే పర్లేదు, కానీ 5వ క్లాస్ నుంచి చిన్నపిల్లలను లాలించడం అనేది, వాళ్ళు చదువు చెప్పడం అనేది కఠిన సాగు లాంటిది అనమాట. ముఖ్యంగా మరి ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ స్కూల్, 1వ క్లాస్ ఈ పిల్లలకి చెప్పడం అనేది చాలా కష్టం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సేవాభిలాషి శ్రేయభిలాషి హారికా కేబుల్ విజన్ వ్యవస్థాపకులు కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవ వేళ అన్నదాన సేవలు నిర్వహించిన జర్నలిస్టు మిత్రుడు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేళ పట్టణంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలతో ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, సేవాభిలాషులు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ప్రారంభమైన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.